అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మల్లిపూడి గ్రామం పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే మొదటి వారాహిదేవి అమ్మవారి ఆలయం. మాకు ఈ అమ్మవారు ఎలా వచ్చిందంటే, మేము మల్లిపూడి కాలువలో స్నానానికి వెళ్ళినప్పుడు అమ్మవారు మాకు ఆ రోజు అక్కడ స్నానం చేస్తున్నప్పుడు కింద మాకు దొరికింది. అది కూడా ఎలా అంటే ఫస్ట్ కాలు గుచ్చుకుంది. ఏంటని మేము తీయలేదు. తర్వాత ఏంటని చెప్పి తీసేవాడికి అమ్మవారి విగ్రహం. ఆ రోజు నుంచి మేము మా ఇంట్లో పెట్టుకుని పూజించాం. మాకు అప్పటి నుంచి కూడా ఇంట్లో అంత సుఖ సంతోషాలతో, డబ్బుకి ఏంటి దేనికి కూడా మాకు లోటు లేకుండా ఉంది. సో మాకు ఆ ఉద్దేశంతో మేము అనుకున్నాం. ఈ లోపు మా ఊరోళ్ళు కూడా, మా ఊరి జనులందరూ కూడా అమ్మవారు ఈ చుట్టుపక్కల లేదు కదా కడదామని చెప్పి తల ఒకళ్ళు వచ్చి అమ్మవారికి హెల్ప్ చేశారు. గుడి కట్టడంలో మాకు హెల్ప్ చేశారు. సో అలాగే ఈరోజు వారాహి అమ్మవారి గుడి కట్టడం జరిగింది. ఇప్పుడు గ్రామంలో వేయించేసి ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా వారాహి అమ్మవారి గుడి కట్టడం జరిగింది. మరి సాయిరెడ్డి అని చెప్పి మన ఈ సోదరుడికి కాలువలో స్నానం చేస్తుంటే కాళ్ళకి విగ్రహం తగిలింది, అమ్మవారి విగ్రహం తగిలింది. ఆ విగ్రహం కాళ్ళకి అది వేరే మన దుర్గమ్మవారి నిమజ్జనం చేసే టైంలో కాళ్ళకి వారాహి అమ్మవారి విగ్రహం తగిలింది. ఏదైనా పట్టించుకోలేదు. మళ్ళీ కాల్చేపటికి మళ్ళీ కాళ్ళకి తగిలింది. ఏంటని తిరిగి చూస్తే అది వారాహి అమ్మవారి విగ్రహం. సరే, మొత్తం మీద పంచలోహాలతో తయారు చేసిన వారాహి అమ్మవారి విగ్రహం. ఇది నిజంగా అమ్మవారు దైవ అనుగ్రహం అని చెప్పి మనోడు పెద్దలకు చూపిస్తే పెద్దలు, ఊరి పెద్దలు అందరూ కూడా గుడి కడితే మంచిదని సలహా ఇచ్చారు. చిన్నవాడైనా సరే చాలా కష్టపడి వీడి సొంత డబ్బు కొంత వేసి కొంత సందాల రూపంలో మొత్తం మీద ఈ వారాహి అమ్మవారి గుడి పునర్నిర్మాణం జరిగింది. మొత్తం పూర్తి అవడం జరిగింది. అయినప్పటికీ మనకి ఇంకా చాలా వర్క్ ఉంది. మరి ఎవరైనా సరే సందాల రూపంలో ఇస్తే కనుక ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తవుతాయి. ఇక్కడ ఆల్రెడీ ముందుగానే శివాలయం, విష్ణులయం రెండూ ఉన్నాయి. ఇక్కడ పక్కనే వినాయకుడి గుడి ఉంది, మనకి అయ్యప్ప స్వామి గుడి, తర్వాత శివపర్వతులు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వారాహి అమ్మవారి గుడి కూడా రావడం చాలా సంతోషం. అలాగే ఊరు ప్రజలందరూ చల్లగా ఉండాలి. ఈ ఊరు ప్రజలతో పాటు జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా చల్లగా ఆయురారోగ్యాలతో ఆనందంగా అమ్మవారి దీవెనతో తొలతోగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే వారాహి అమ్మవారి మొదటి గుడి. జిల్లాకి మొట్టమొదటి వారాహిదేవి గుడి. ఒక్క మంచి సంకల్పం ఇది. ఆయనకి విగ్రహం దొరికినప్పటి నుంచి ఈ రోజు వరకు గ్రామస్తుల తోడ్పాటుతో పాటు ఒక్క మనిషి అన్ని చేసుకున్నాడు. పైగా ఇక్కడ అమ్మవారి విగ్రహం దొరకడం, పైగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇదే మొదటిది కావడం, అమ్మవారు దొరికినప్పటి నుంచి కూడా వీఆర్ ఫీలింగ్ బ్లెస్. మాకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. పైగా ఈరోజు అమ్మవారు వచ్చి స్వయంగా ఆవిడ మాటల్లో ఆవిడ చెప్పారు కూడా. ఒక ఆవిడ మీదకి వచ్చి మేము ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. మేము చందాలు ఇవి అని అందరినీ అడగం, కానీ విజిట్ చేయండి. మీకు అనిపించింది, మీరు అమ్మవారిని ఏదైతే బ్లెస్సింగ్ అనుకున్నారో అది జరిగినప్పుడు మా గుడికి మీరు హెల్ప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.